పిల్లలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు. ఈరోజు మీ అందరికి వేరుశనగలు మన సర్వేశ్వర బాబు గారు తెచ్చారు. అందరికి కూడా మన ఆదివారం కూడా ఆయనే తేవడం అనేది జరిగింది. బావగారు నిన్న ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 8 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. అందుకే నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ రాసేస్తున్నాను. మధ్యలో ఫోన్ డిస్టర్బ్ వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ దెబ్బతింటుంది. మొత్తం అయిపోయింది. జిరాక్స్ తీపిద్దామని నేను ఏలూరు వెళ్తే ఒక్క షాప్ లేదు. ఒక షాప్ ఉంది కానీ ఆ డబుల్ ఛార్జ్ అడిగాడు, ప్లస్ ప్రింట్ తీయడంట, జిరాక్స్ తెస్తాడు. మనకి సిస్టంలో పెట్టి స్కాన్ చేసి తీస్తే చాలా నీట్గా వస్తుంది జిరాక్స్. వద్దులేని వెనక్కి వచ్చేస్తాను. వచ్చే ఆదివారం పాఠం చెప్తారు కదా, ఇక అందుకని ఫోన్లో పెట్టేశారు. వచ్చే ఆదివారం పాఠం 4 ఆరోగ్య రహస్యాలు. సంతోషం గల మనస్సు, ఇంపైన మాటలు, చెడుతనమును విసర్జించుట, దేవుని మాటల ప్రకారం జీవించుట. సింపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే కలుపుకొనైనా ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క పిల్లలు ఇంత వర్షమైనప్పటికీ మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని ఇక్కడ చెప్పాలని మంచి సదుద్దేశంతో వచ్చారు తండ్రి. వాళ్ళ అవసరతలన్నీ తీర్చే భాగ్యం నువ్వే చూసుకోమని తండ్రి. వారికి ఏమన్నా ఇంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి నువ్వు ఉన్న నిత్యరాజ్యంలో చెరే భాగ్యం తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఈరోజు 3 పాఠాలండి. ఒకటి సర్వేశ్వర గారు, ఒకటి కృష్ణ, ఒకటి అసలు ముగ్గురు 3 అరగంటలు చెప్తారు. గురించి చేసుకుని రొట్టె తెచ్చారు.